అంటున్నారు. కానీ జూనియర్ ఎమ్మెల్యేలు లేదా ఇట్లాంటి చపల చెత్త నాయకులు కొంతమంది మాత్రం ఏదో ఒకటి చెయ్యాలా, ఏడిపించాలా అనేటటువంటిది కొనసాగుతోంది ఇప్పుడు. అంటే ఒకటి సార్, కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే, అబ్బా మనోడు భలే చేస్తున్నాడు, వీళ్ళందరూ అప్పుడులో నోడు దూరలతో మాట్లాడారు, ఇప్పుడు బాగానే ఇరికిస్తున్నారు. కానీ ఇదంతా ఒక ఆడుకుంటున్నారు, బాగానే ఆడుకుంటున్నారు పోసాన్తోనో వంశీతోనో అని అనుకుంటుంటే, కానీ నిజంగా ఈ ఆట రాజకీయంగాను ఒక రాజకీయ వ్యవస్థని లేదంటే ఒక న్యాయ వ్యవస్థతో రెండింటితోనూ ఆడుకుంటున్నట్టు కనిపించండి. అంటే నేనేమంటానంటే ఇవాళ మనం నైతిక విలువల గురించి మాట్లాడడం వదిలేసిన రాష్ట్రం మనది. మన రాష్ట్రం పరువు ఎప్పుడో తీసేసుకున్నాం. చట్టం అనేటటువంటిది చుట్టం కిందకి మార్చేసాం. పోలీస్ అంటే ఒకప్పుడు సగర్వంగా చెప్పుకున్నటువంటి రాష్ట్రం మనది. బడా బడా వ్యవహారాలను కంట్రోల్ చేసిన రాష్ట్రం, నక్సలిజాన్ని దెబ్బ కొట్టిన రాష్ట్రం. ఇవాళ నక్సలైట్లకు మన దగ్గర ఎక్కడ ఉంది స్థానం? చాలా వరకు కంట్రోల్ చేసాం మనం. అట్లాగే రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజంతో సుదీర్ఘకాలం పాటు నడిచిన రాష్ట్రాన్ని బాగు చేసిన పోలీసులు. ఇవాళ నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఇవాళ ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద మనల్ని ఎవడో గుద్దాడు, మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే దానికి ముందు మనల్ని గుద్దినోడు ఎవడు, వాడు ఏ పార్టీకి చెందినోడు, వాడు తెలుగుదేశం జనసేనకు సంబంధించినోడా, వాడు అయ్యి ఉంటే వాడి మీద కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళాక మన మీద వచ్చి కంప్లైంట్ రివర్స్ పెట్టిస్తారు అనే భయంతో మనిషి బతకాలా? అంటే పోలీస్ స్టేషన్లో ఆ విధంగా రాజకీయ పెత్తనం తెచ్చేసాం.